హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో సావత్త పదాలు నేర్చుకుంటున్నాం కదా. దానిలో భాగంగా నిన్న కొన్ని పదాలు చెప్పుకున్నాం నాన్న. అవేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బస్సు, ధనుస్సు, లెస్స, లస్సి, వయస్సు, మనస్సు, తేజస్సు, శిరస్సు, తపస్సు, సరస్సు, ఉషస్సు, హుస్సేను. ఇక్కడి వరకు మనం నిన్న చెప్పుకున్నాం నాన్న. ఈరోజు చూడండి, క్రిందున్న పదాలు నెక్స్ట్ బాక్స్లో ఉన్న వాక్యాలు చెప్పుకుందాం. చూడండి, కస్సు బుస్సులు, క సు బు సు లు, కస్సు బుస్సులు. శివధనుస్సు, సి వ ధ ను సు, శివధనుస్సు. మంచి మనస్సు, మం చి మ న సు, మంచి మనస్సు. శివధనుస్సును విరిచెను రాముడు. సి వ ధ ను సు ను, శివధనుస్సును. వి రి చె ను, విరిచెను రాముడు, రాముడు. శివధనుస్సును విరిచెను రాముడు. నెక్స్ట్ చూడండి, జానకి మనస్సును గెలిచెను రాముడు. జా నా కి, జానకి. మా నా సు ను, మనస్సును. గే లి చె ను, గెలిచెను రాముడు, రాముడు. జానకి మనస్సును గెలిచెను రాముడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ వాక్యాలు. శివధనుస్సును విరిచెను రాముడు, జానకి మనస్సును గెలిచెను రాముడు. ఇవి మీ నోట్బుక్లో ఎలా రాయాలో నేను చూపిస్తాను కదా. నెక్స్ట్ వర్క్ బుక్కి వెళ్ళిపోదాం. వర్క్ బుక్లో ఫిల్ చేసుకోవాలి కదా మనం. క్రింది ఖాళీలను పదాలతో పూరించండి. కస్సు బుస్సులు, శివధనుస్సు, మంచి మనస్సు. శివధనుస్సును విరిచెను రాముడు, జానకి మనస్సును గెలిచెను రాముడు. ఇలా నీట్ హ్యాండ్ రైటింగ్తో వర్క్ బుక్లో ఫిల్ చేసుకోవాలి నాన్న. నెక్స్ట్ మళ్ళీ మనం నోట్బుక్లో రాసుకున్నాం కదా నాన్న. నిన్న సావత్త పదాలని మనం నోట్బుక్లో కొన్ని పదాలని రాసుకున్నాం నాన్న. అంటే బస్సు నుంచి హుస్సేను వరకు రాసుకున్నాం నాన్న. ఈరోజు మనం ఏవైతే టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నామో ఆ పదాలు మళ్ళీ రాసుకుందాం చూడండి. కస్సు బుస్సులు, శివధనుస్సు, మంచి మనస్సు. శివధనుస్సును విరిచెను రాముడు, జానకి మనస్సును గెలిచెను రాముడు. ఇక్కడి వరకు మీ నోట్బుక్లో అందంగా రాసి చక్కగా చదవాలి నాన్న. మీరు చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.